చేస్తారు, హిందువులనే మతోన్మాదులుగా చిత్రీకరించేస్తారు. నిజంగా హిందువులు మతోన్మాదులా? అంత ఉన్మాదం హిందువులకు ఉండుంటే చరిత్రలో ఎక్కడైనా ఒక సంఘటన చూపించండి. చరిత్ర రాత ఎందుకు ఇప్పుడు చూపించండి హిందువులకి మతోన్మాదం ఉందని. హిందువుల మతోన్మాదులుగా మారిపోతే పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ప్రత్యేకంగా ఎవరు చెప్పక్కర్లేదు అనుకుంటారు. ఇప్పుడు హిందుత్వం తరపున కూడా మనం కూడా ఆత్మాహుతి దళాలు తయారు చేసుకుని మన హిందువులు కాని వాళ్ళందరినీ మనం చంపేస్తే, ఇప్పుడు హిందుత్వం తరపున కూడా మనం కూడా ఆత్మాహుతి దళాలు తయారు చేసుకుని మన హిందువులు కాని వాళ్ళందరినీ మనం చంపేస్తే చరిత్ర రాత ఎందుకు ఇప్పుడు చూపించండి హిందువులకి మతోన్మాదం ఉందని. హిందువుల మతోన్మాదులుగా మారిపోతే పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ప్రత్యేకంగా ఎవరు చెప్పక్కర్లేదు అనుకుంటారు. బైబిల్ ప్రకారం దేవుడు ఎలా అవుతాడు? యెహోవా అనేవాడు దేవుడు ఎట్లయితాడు? వాడు సైకో. యెహోవా ఈజ్ ఎ సైకో గాడ్. ఇంకోటి, మీరు మా ఇళ్ళకి వస్తారా నా కొడకల్లారా, దెబ్బకు దెబ్బ తీస్తాం. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న ప్రతి హిందూ సోదరుడు, చీము నెత్తురు ఉన్నటువంటి ఏ హిందూ సోదరుడైనా, ఏ సంజా కొడుకు పాస్టర్ గాడైనా నీ ఇంటికి వచ్చి పాంప్లెంట్ ఇచ్చి నీ ఇంటి గడప తడితే వాడిని లోపలికి తీసుకొచ్చి కుల్లవడిచేడు చాక్ కొడుకుని. ఒక్కొక్క క్రైస్తవ నా కుక్కని ఇంటికి వచ్చి పాస్టర్ ఇచ్చి పాంప్లెంట్ ఇచ్చి, ఏ పాస్టర్ గాడైనా ఇంటికి వస్తే వాడిని కుల్లవడిచి కొడిచిపోయింది, దెబ్బకు దెబ్బ తీయాల్సిందే ఈ నా కొడుకుల్ని. చరిత్ర రాత ఎందుకు ఇప్పుడు చూపించండి హిందువులకి మతోన్మాదం ఉందని. హిందువుల మతోన్మాదులుగా మారిపోతే పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ప్రత్యేకంగా ఎవరు చెప్పక్కర్లేదు అనుకుంటారు. కుంకుమ తీ, కుంకుమ తీ, బొట్లు పెట్టుద్దాం వీళ్ళకి అందరికన్నా. తీయండి, తీయ స్పీడ్ గా. జే గోవింద్ గారు అమ్మా బొట్టు పెట్టుకోండి అమ్మా, బొట్టు పెట్టుకోండి. ఏం బొట్లు పెట్టుకోరు. మా హిందువులు ఇళ్ళ మాత్రం వచ్చేస్తారు. మీరు మరి దేనికి వచ్చారు? వీధుల్లో ఎందుకు వస్తారు? చరిత్ర రాత ఎందుకు ఇప్పుడు చూపించండి హిందువులకి మతోన్మాదం ఉందని. హిందువుల మతోన్మాదులుగా మారిపోతే పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ప్రత్యేకంగా ఎవరు చెప్పక్కర్లేదు అనుకుంటారు. శ్రీరాముని పూజిస్తాం, శ్రీకృష్ణుని పూజిస్తాం. చరిత్ర రాత ఎందుకు ఇప్పుడు చూపించండి హిందువులకి మతోన్మాదం ఉందని. హిందువుల మతోన్మాదులుగా మారిపోతే పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ప్రత్యేకంగా ఎవరు చెప్పక్కర్లేదు అనుకుంటారు. చరిత్ర రాత ఎందుకు ఇప్పుడు చూపించండి హిందువులకి మతోన్మాదం ఉందని. హిందువుల మతోన్మాదులుగా మారిపోతే పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ప్రత్యేకంగా ఎవరు చెప్పక్కర్లేదు అనుకుంటారు. ఏడ్చేది పెట్టాలా? మనుషులు ఉన్నారు కదా. చరిత్ర రాత ఎందుకు ఇప్పుడు చూపించండి హిందువులకి మతోన్మాదం ఉందని. హిందువుల మతోన్మాదులుగా మారిపోతే పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ప్రత్యేకంగా ఎవరు చెప్పక్కర్లేదు అనుకుంటారు. చేది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా? ఎదవన్నారు ఎదవ.